ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ సాధనలో భాగంగా మనము 4వ నామమైనటువంటి చిదగ్నికుండ సంభూత అనేటువంటి నామము యొక్క అర్థ వివేచనను చేసుకొని ఈ నామాన్ని ఎలా సాధన చేయాలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. చిదగ్ని కుండ సంభూత. ఇక్కడ మనము చూడండి, నామాన్ని చిత్ అగ్ని కుండ సంభూత, చిదగ్ని కుండ సంభూత. ఒక్కొక్క పదానికి మనము అర్థాన్ని గ్రహిస్తే, చిత్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే స్వప్రకాశమానమైన సంవిత్ స్వరూపము, అలాగే శుద్ధ చైతన్యము, అలాగే పరబ్రహ్మము. ఇక్కడ ఈ మూడింటిని మనము ఇక్కడ చిత్ అనే పదానికి అర్థంగా గ్రహించాలి. 1 సంవిత్ స్వరూపము, 2 శుద్ధ చైతన్యము, 3 పరబ్రహ్మము. తర్వాత అగ్ని అనే పదానికి అర్థాన్ని ఎలా గ్రహించాలి అని అంటే, అగ్ని అంటే తాపకము, దాహకము, శుద్ధికరము. ఇక్కడ అగ్ని అనే పదానికి వీటితో పాటు జ్ఞానాగ్ని అనే అర్థాన్ని గ్రహించాలి. తర్వాత కుండము అనే పదానికి ఏ అర్థాన్ని గ్రహించాలి? ఇక్కడ కుండము అంటే ఓమకుండము, యాగకుండము. సంభూత అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆవిర్భవించిన లేదా ప్రకటమైన. ఇప్పుడు ఈ యొక్క అర్థాన్ని పూర్తిగా మనము గ్రహిస్తే ఎలా వస్తుంది అంటే, చైతన్యమే అగ్ని అయిన యజ్ఞకుండము నుండి ఆవిర్భవించిన శ్రీ లలితా త్రిపుర సుందరి చిదగ్నికుండ సంభూత. ఇప్పుడు ఇది నామము. ఈ నామాన్ని మనము మంత్రంగా ఎలా సాధన చేయాలి అంటే, ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః. ఇది మంత్రము. ప్రతి నామము ఓంకారంతో అనుసంధానమైనప్పుడు అది మంత్రంగా మారుతుంది. కాబట్టి ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని శ్రీ విద్య ఉపాసకుడు ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేయడము వల్ల శ్రీ విద్య సాధకుడు శ్రీ విద్య సాధనలో ఉన్నతిని పొందుతాడు. ఇక్కడ మనకి చూడండి, నామం వల్ల వచ్చేటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ నామం వల్ల వచ్చే అర్థాన్ని మనము గ్రహించాం. ఇప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు ఎలా సాధన చేయాలి అంటే, ఈ యొక్క నామానికి ఉండేటువంటి స్థూల కథ ఏమిటి అంటే, దేవతలు శివుణ్ణి ప్రార్థించినప్పుడు కామేశ్వరుడైనటువంటి శివుడు పరాశక్తి కోసము ఒక మహాయాగము చేశాడు. ఆ యాగము నుండి ఆవిర్భవించినటువంటి లలితా త్రిపుర సుందరి. ఇది మనకు స్థూల కథ. అయితే ఇక్కడ శ్రీ విద్య సాధకుడు ఎలా సాధన చేయాలి? చిత్ అనే పదానికి అర్థం ఏం చెప్పుకున్నాం మనము?
పరబ్రహ్మము అనే అర్థాన్ని చెప్పుకున్నాము. అయితే సాధకుడు తన లోపల ఉన్నటువంటి చిదగ్నిని, పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు, ఎప్పుడు పొందగలుగుతాడు అంటే, ఇక్కడ ఓమగుండములో నుంచి లలితాపర దేవత ఆవిర్భవించింది. ఇక్కడ ఓమగుండము ఎలా తీసుకోవాలి మనము? చిత్ అగ్ని అన్నప్పుడు ఇక్కడ శ్రీ విద్యలో చిత్ అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, సాక్షాత్ లలితా త్రిపుర సుందరి, ఆమెయే అగ్ని. అంటే తనలో తానే ప్రకటమైనటువంటిది. ఎందుకు అంటే స్వయం సంభూత, నా తస్యా జనం నాస్తి అని త్రిపుర రహస్యం. కాబట్టి చిద్ అగ్ని అంటే సాక్షాత్ లలితా పరదేవత. ఇక్కడ కుండము అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, శ్రీ విద్య ఉపాసకులకి ఈ కుండ శబ్దము శ్రీచక్రములో ఉన్నటువంటి త్రికోణము లేదా బిందు స్థానం. బిందువు నుండి సృష్టి అంతా విస్తరిస్తుంది. ఆ బిందువు నుండి అంటే కేంద్ర చైతన్యము నుండి అమ్మవారు ప్రకటింపబడింది ఇక్కడ. తర్వాత సంభూత అనే పదానికి అర్థం ఏమిటి? మనకు మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు అనంటే ఆమె జనించలేదు. ఎందుకు అనంటే మాయ చేత జీవులు జనిస్తారు. మాయను ఆధీనము చేసుకొని దేవత యొక్క జననం ఉంటుంది. దేవత యొక్క జననం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని ఎలా సాధన చేయాలి అనంటే, చిత్ అన్నప్పుడు చిదగ్నిని పొందటానికి సాధకుడు ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఎలా సాధన చేస్తే ఆ చిదగ్ని యొక్క స్వరూపాన్ని మనము పొందగలుగుతాము అనంటే, ఇక్కడ అవిద్య ప్రధానంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా అవిద్య ఉంటుంది. కాబట్టి అవిద్య ఉండడం వల్ల భగవత్ స్వరూపాన్ని మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఎప్పుడైతే అవిద్య నశిస్తుందో, అవిద్య నశిస్తే మనం భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మన హృదయము అనేటువంటి దానిని ఓమగుండంగా భావించుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని సాధన చేసేటప్పుడు, ఈ నామాన్ని మనము సాధన చేసేటప్పుడు మన హృదయాన్ని దేనిగా భావించుకోవాలి అంటే, ఒక ఓమగుండంగా భావించుకోవాలి. యజ్ఞము చేయాలి అంటే సమిధలు కావాలి కదా. ఓమగుండము సిద్ధంగా ఉంది. ఏది అంటే హృదయస్థానము ఓమగుండము. ఆ హృదయస్థానం ఓమగుండము కాబట్టి ఓమగుండముల అంతర్గతంగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా అంతర్గతంగా అవుతాయి. అది ఓమగుండము. అయితే ఇక్కడ మనము ఓమగుండాన్ని ప్రజ్వలింప చేసి కదా మనం యాగము చేయాలి. అప్పుడు సమిధలు దేనిని గ్రహించాలి అంటే, మన లోపల ఉండేటువంటి రాగద్వేషాదులను, అవిద్యను, శోకమోహాలను, అజ్ఞానాన్ని ఇక్కడ సమిధలుగా భావించాలి. మనసు యొక్క అనేక జన్మల యొక్క సంస్కారాలను, పూర్వ స్మృతులను, అజ్ఞానాన్ని, రాగద్వేషాదులను, శోకమోహాలను, ఇక అవిద్యా సంబంధమైనటువంటి సమస్తాన్ని ఇక్కడ మనము సమిధలుగా మార్చుకొని ప్రశాంతంగా శ్రీ విద్య సాధకుడు కూర్చొని, ఏకాంత స్థలములో ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క నామాన్ని, ఈ యొక్క మంత్రాన్ని సాధన చేయటానికి ప్రశాంతంగా కూర్చొని తన హృదయాన్ని ఓమగుండంగా భావించుకొని సమిధలను, వీటిని మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో వాటిని సమిధలుగా భావించుకొని అజ్ఞాన సంబంధమైనటువంటి తత్కార్యాలు ఇవన్నీ కూడా మనకు ఇక్కడ దేనిగా గ్రహించాలి అంటే సమిధలుగా భావించాలి. భావిస్తూ ఇప్పుడు ఏం చేయాలి అంటే మంత్రాన్ని మానసికంగా జపించాలి. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః అని ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ అర్థాన్ని చింతన చేస్తూ మీ యొక్క హృదయము అనేటువంటి ఓమగుండములో మీ యొక్క సంస్కారాలను సమిధలుగా మార్చి ఒక్కొక్క సంస్కారాన్ని హోమగుండములో సమర్పించాలి.
ఎప్పుడైతే మనము ఈ విధంగా భావన చేత మన కర్మలను, జీవుడి యొక్క వాసనలను, అవిద్యను సమిధలుగా భావించి చిదగ్నిలో మనము సమర్పిస్తాము. సమర్పించడం వల్ల ఏమవుతాయి అనంటే మన యొక్క సంస్కారాలు మారుతాయి, మన యొక్క వాసనలు మారుతాయి, మన యొక్క అజ్ఞానము నశిస్తుంది. శివుడు కూడా దేవతల కోసం యాగము చేసినప్పుడు ఆ శరీరాలను మళ్ళీ తేజోవంతము చేశాడు. దేవతల యొక్క శరీరాలను యజ్ఞములు సమర్పించి మళ్ళీ లలితాపర దేవత ఆవిర్భవించిన తర్వాత ఆ యొక్క శరీరాలన్నీ కూడా చైతన్యవంతమయ్యాయి. శక్తితో కూడుకున్నటువంటి చైతన్యము వాళ్ళకు కలిగింది. అలాగే మనము కూడా మన యొక్క ఇంద్రియాలను అనేటువంటి సమిధులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియ సమిధలను యజ్ఞములు సమర్పించడము వల్ల ఇంద్రియాలు కూడా ఏమవుతాయి అంటే పవిత్రీకరింపబడతాయి, ఇంద్రియాలు కూడా సంస్కరింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు సంస్కరింపబడతాయో, సంస్కరింపబడిన తర్వాత సంస్కరింపబడినటువంటి ఇంద్రియాలు మాత్రమే లలితా త్రిపుర సుందరిని తెలుసుకోగలుగుతాయి. కాబట్టి ప్రతి శ్రీ విద్య ఉపాసకుడు ప్రశాంతంగా కూర్చొని ఈ విధమైనటువంటి భావాన్ని తప్పకుండా చెయ్యాలి. భావాన్ని చేస్తూ తనలో ఉండేటువంటి అనేక సంస్కారాలను, వాసనలను, విషయ వాసనలను, కామక్రోధాదులను అన్నిటిని కూడా సమిధలుగా భావించి వాటిని చిదగ్నిలో ఎప్పుడైతే మనం సమర్పిస్తామో సమర్పించడం వల్ల తప్పకుండా ఇంద్రియాలు సంస్కరింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు సంస్కరింపబడతాయో, ఇంద్రియాలు సంస్కరింపబడగానే మనలో కూడా చిదగ్ని జాగృతమవుతుంది. చిదగ్ని నుండి కదా అమ్మవారు జనించింది. అంటే ఇక్కడ మన హృదయంలో కూడా చిదగ్ని జాగృతమవుతుంది, అంటే జ్ఞానము కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానమే మోక్షస్థితి. అజ్ఞాన సంబంధంగా ఉన్నప్పుడు మనకు అవిద్య చేత నిరంతరము మనము బాధింపబడుతూ ఉన్నాము. ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో, జ్ఞానము కలగగానే అవిద్య నశిస్తుంది. అవిద్య నశించగానే మన స్వరూప స్థితి మనకు తెలుస్తుంది. మన స్వరూప స్థితి మనది ఏమిటి అంటే మనము సాక్షాత్ లలితా త్రిపుర సుందరి స్వరూపమే. అమ్మవారు చిదగ్నిలో నుంచి సంభూత ఆవిర్భవించిందంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే ఈ విధంగా మనము సాధన చేయడము వల్ల, ఈ విధంగా భావన చేసి ఈ మంత్రాన్ని జపించడము వల్ల మనలో కూడా అసుర ప్రవృత్తి నశిస్తుంది, అవిద్య నశిస్తుంది, ద్వేషాదులు నశిస్తాయి, కామక్రోధాదులు నశిస్తాయి. తద్వారా జ్ఞానము జనిస్తుంది. జ్ఞానము వల్ల ఆ లలితా పరదేవతను మనము యథార్థంగా తెలుసుకోగలుగుతాము. అలా తెలుసుకోవడమే ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అని మనము ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ మనకి చూడండి, ప్రధానంగా శ్రీచక్ర ఉపాసనలో మనము ఈ నామాన్ని శ్రీచక్రానికి అనుసంధానము చేయాలి. ఎలా అనుసంధానము చేయాలి? శ్రీచక్రంలో త్రికోణం ఏదైతే ఉందో, బిందు స్థానం ఏదైతే ఉందో ఆ బిందు స్థానాన్ని ఇక్కడ మనము భావన చేస్తూ శ్రీచక్ర స్వరూపాన్ని, 9 ఆవరణలతో కూడుకున్నటువంటి శ్రీచక్ర స్వరూపాన్ని మన యొక్క హృదయములో భావన చేస్తూ ఈ మంత్రాన్ని అర్థసహితంగా జపము చేస్తూ ఎప్పుడైతే మనము సాధన చేస్తామో, చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఒక్కొక్క ఆవరణ జాగృతం అవుతుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఆవరణ జాగృతం అవ్వడము అంటే మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అజ్ఞాన సంబంధమైనటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథులన్నీ కూడా తొలగిపోయి అక్కడ కేవలము ఆ గ్రంథులలో జ్ఞాన సంబంధంగానే ఆ గ్రంథులు ప్రకాశిస్తాయి. అజ్ఞానము ఏదైతే ఉందో ఈ అజ్ఞానానికి అనేక పొరలు, ఒకటని మనం చెప్పలేము, వేలాది పొరలు. అయితే ఇక్కడ మనము 9 పొరలుగా గ్రహిద్దాం. ఎందుకంటే మనము ఇక్కడ బిందు స్థానంగా మనము లలితా పరదేవతను గ్రహిస్తున్నాము కాబట్టి. బిందు స్థానంలో మనకు ప్రధానంగా కేవలం లలితా పరదేవత ఒకటే కాకుండా అక్కడ శివస్వరూపాన్ని కూడా మనము భావన చేయాలి. బిందు స్థానము శివస్వరూపం, ఉభయపరము కూడా, అటు లలితాదేవత పరము, ఇటు శివపరము.
కాబట్టి ఎప్పుడైతే ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని మనం సాధన చేస్తామో అజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పొర తొలగిపోయి క్రమంగా జీవుడు మనస్సు ఏదైతే ఉందో జీవస్థానం ఏదైతే ఉందో ఆ జీవుడు బిందువులో లయం అవుతుంది. ఎప్పుడైతే జీవస్థానము జీవుడు బిందువులో లయం అవుతాడో అవగానే చిదగ్ని ఆవిర్భవిస్తుంది. ఎక్కడ? మన హృదయంలో చిదగ్ని ఆవిర్భవిస్తుంది. అంటే ఈ నామాన్ని సాధన చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎటువంటి ప్రయోజనాలను మనం పొందగలుగుతాము? ముందు అజ్ఞానము దహిస్తుంది, అజ్ఞానము తొలగిపోతుంది. ఎక్కడ? చిదగ్నిలో. ఇలా భావన చేయడము వల్ల. అలాగే ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోగానే సహజంగానే మనలో ఉండేటువంటి దైవికమైనటువంటి శక్తి జాగృతమవుతుంది. ఆ దైవికమైనటువంటి శక్తి జాగృతం అవ్వగానే మనము సహజంగానే ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనము ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః అని మనము ఈ యొక్క మంత్రాన్ని ఈ విధంగా అర్థసహితంగా మనము జపము చేస్తాము. చేయడం వల్ల మనస్సు ఒక్కొక్క పొరను దాటుకొని మనస్సులో ఉండేటువంటి అజ్ఞాన పొరలు ఒకటొకటి నశించి మనస్సు ఒక్కొక్క పొరను దాటుకొని అది క్రమంగా ఎక్కడికి వెళుతుంది అంటే బిందు స్థానానికి ప్రవేశిస్తుంది. బిందు స్థానానికి ప్రవేశించగానే అక్కడ శివశక్తులతో కూడుకున్నటువంటిది బిందు స్థానము కాబట్టి వెంబడే మనకు చిదగ్ని ఆవిర్భవిస్తుంది మన హృదయంలో. చిదగ్ని ఆవిర్భవించింది అనుకోండి, ఇక చిదగ్ని ఆవిర్భవిస్తే జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది. భౌతికమైనటువంటి జీవితము అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనము జ్ఞానము పొందినప్పుడే కదా. జ్ఞానము ఉంటే అజ్ఞానము ఉండదు. జ్ఞానము చేత అజ్ఞానజనితమైనటువంటి కార్యాలను మనస్సుని ప్రతిక్షణము కూడా మనము నిరోధించగలుగుతాము. కాబట్టి ఎప్పుడైతే చిదగ్ని ఆవిర్భవిస్తుందో చిదగ్ని ఆవిర్భవించిన కానీ శ్రీ విద్య ఉపాసకుడికి సహజంగానే కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ యోగాభ్యాసము వల్ల కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకోవచ్చు. అలాగే జ్ఞానము వల్ల కుండలిని శక్తి జాగృతం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు బిందువులోకి ప్రవేశిస్తుందో బిందువులోకి ప్రవేశించగానే సహజంగానే ఇక ఆ మనస్సు భగవత్ స్వరూపాన్ని పొందుతుంది. అంటే భగవదాకారాన్ని పొందుతుంది. నేను సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అనేటువంటి భావము ఆ మనసులో దృఢమవుతుంది. ఎప్పుడైతే నేను సాక్షాత్ లలితా పరదేవత అనేటువంటి భావము మనసులో దృఢమవుతుందో అవ్వగానే సహజంగానే మనకు ఆ యొక్క జ్ఞాన స్థితిలో ఆ జ్ఞానము దృఢమవ్వగానే నేను పరమాత్మను అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ చేత సాధనలు అనేక దివ్య అనుభవాలు కలుగుతాయి. తద్వారా చైతన్యము యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని సమూలంగా నశింపచేసుకొని మన స్వరూప స్థితిలో మనము ఆనందాన్ని పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః అనేటువంటి ఈ నామాన్ని జపం చేస్తున్నప్పుడు తన యొక్క హృదయాన్ని ఓమకుండంగా మార్చుకొని అజ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలను సమిధలుగా చేసుకొని ఒక్కొక్క సమిధను సమర్పించడం వల్ల ఇంద్రియాలన్నీ కూడా తేజోవంతమవుతాయి. ఇంద్రియాలన్నీ కూడా శక్తివంతమవుతాయి. ఇంద్రియాలన్నీ కూడా అంతర్ముఖ స్థితిని పొందుతాయి. తద్వారా జీవుడు మనస్సు ఎప్పుడైతే బిందు స్థానంలోకి ప్రవేశిస్తుందో ప్రవేశించగానే శివశక్తుల యొక్క అనుగ్రహము వల్ల చిదగ్ని ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించగానే ఆ యొక్క హృదయములో లలితా త్రిపుర సుందరి నిరంతరము నివాసము చేస్తుంది. అంటే ఆ హృదయములో లలితా త్రిపుర సుందరి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క హృదయ స్థానములో నిరంతరము మన పరదేవత మనము ఏ దేవతనైతే ఉపాసిస్తున్నామో ఆ దేవత నిరంతరము మన హృదయములో నివసిస్తూ అక్కడి నుంచి మనకి సంకల్ప వికల్పాలు వస్తాయి. అవన్నీ కూడా జ్ఞాన సంబంధమైనటువంటి సంకల్ప వికల్పాలు. అజ్ఞానము తొలగిపోయింది కాబట్టి కేవలము జ్ఞాన సంబంధమైనటువంటి సంకల్ప వికల్పాలు నిరంతరము అమ్మ మనకు ఇస్తుంది. తద్వారా దానికి అనుకూలంగా మనము సాధన చేస్తాము. సాధన చేసి శరీరం ఉండగానే మోక్ష స్థితిని మనము పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః అనేటువంటి ఈ నామాన్ని ఇలా సాధన చేసి మీ అందరిలో మీ హృదయాలలో చిదగ్నిని ఆవిర్భవింప చేసుకొని లలితా త్రిపుర సుందరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓం.